పెళ్ళై 5 years 6 years? 6th year start. మీరేం చదువుకున్నారమ్మా? బీకామ్ ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ. ఎంతమంది పిల్లలు అమ్మా మీకు? మాకు ఇద్దరు మేడం, ఫ్లోరా, ఒక బాబు ఒక పాప. ఈమె పెద్ద అమ్మాయి, ఈమె చిన్న, ఈమె చిన్న. బాబు పెద్ద. అతను ఎక్కడ ఉంటారు మీ అబ్బాయి? ఆయన దుబాయ్లో ఉన్నాడు మేడం. దుబాయ్లో పని. చెప్పాలి ఫ్లోరా, మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ అంటే ఒక 3 months మ్యామ్. లవ్ పెద్దగా ఏం లేదు. అంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను ఇక్కడ నుంచి విజయవాడకి. అప్పుడు 3rd month ప్రపోజ్ చేశాడు తను. అంటే మా ఇంట్లో వచ్చి అడుగు ఓకే అయితే, ఎందుకంటే హిందూస్ క్రిస్టియన్ కదా ఒప్పుకోరేమో అనేసి అన్నాను. వచ్చి అడిగారు వాళ్ళ ఫాదరు ఫ్రెండ్ ముగ్గురు వచ్చారు. వచ్చి అడిగితే ఫస్ట్ వీళ్ళు ఇవ్వని అన్నారు. మళ్ళీ ఆస్తి ఏముంది అని కనుక్కున్నారు. అయితే 10 lakhs కట్నం అడిగారు. అంత కుదరదు అంటే 1 lakh ఇస్తా అన్నారు మమ్మీ లాస్ట్. మొత్తం అందరిని ఒప్పించినట్టే మ్యారేజ్ అంతా జరిగింది. మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నుంచి స్టార్ట్ మేడం. ఇంకా ఇప్పుడు తాళి కట్టేశారు. ఇంకా నువ్వు మా మమ్మీ వాళ్ళని భోజనాలకి పిల్లలేదు, ఏం లేదు, వెళ్ళిపోతున్నారు. సరే వాళ్ళకి బాగా చెప్పేస్తానంటే కూడా లేదు, వెళ్ళని అవసరం లేదు. మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నల్లగుంది, ఎలా చేసుకున్నాడేమో ఏంటి అంటే అన్నీ ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్, ఇక్కడ మీరిద్దరు కలవడం మాకు ఇష్టం లేదు, బయటికి వెళ్ళి ఎక్కడైనా కలవండి, అమ్మాయి మా ఇంట్లో కలవడం ఇష్టం లేదు. సో ఇక్కడ ఫస్ట్ నైట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు ఇద్దరు మాట్లాడుకోకూడదు, నువ్వు వేరే రూమ్లో ఉండాలి, నువ్వు వేరే రూమ్లో ఉండాలి, ఇంకా ఇద్దరిని అలౌ చేయలేదు. అందుకనేసి తినేం చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు నవీన్ అన్న అనేసి, తనని తీసుకొని సపరేట్గా తీసుకెళ్ళిపోయి వేరే ఇంట్లో సింగిల్ రూమ్లో పెట్టాడు. తిని దగ్గర కూడా డబ్బులు లేవు, ఏం లేవు. సో 1 lakh కట్నం ఇస్తే వాళ్ళ సిస్టర్కి ఇచ్చేసారు. అది ఇంకా నాకు వేసిన గోల్డ్ అవి కూడా సెల్ చేసేసి వాళ్ళ సిస్టర్కి హౌస్ కట్టించారు, నాకు తెలియకుండానే నా గోల్డ్ అని తీసుకొని. సో బయట ఉంటే కూడా నైట్ ఆఫీస్కి, ఇద్దరు సేమ్ ఆఫీస్ కదా, వెళ్ళేసి వస్తే నైట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ఫ్రెండ్స్ తాగుతూ అక్కడనే ఉంటారు నైట్ వరకు. మళ్ళీ ప్రెగ్నెంట్ మేడం. ప్రెగ్నెంట్ అయితే నేను 3rd month తర్వాత ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత వామిటింగ్స్ చేసుకుంటే కూడా నాకు చిరాకు అనిపిస్తుంది, నాకు గలీజ్ అనిపిస్తుంది, రోజు వామిటింగ్ చేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అనేసి అన్నాడు మేడం. నేను వెళ్ళిపోతున్నా, సరే మా ఇంటికి వెళ్తున్నా అంటే కూడా ఆ టైంలో కూడా నా దగ్గర ఒక చైన్ ఉంటే ఈ గోల్డ్ చైన్ ఇచ్చేసి వెళ్ళని గొడవ చేస్తున్నాడు. అంటే నేను వెళ్ళిపోతున్నా అనేం ఆయనకు అసలు ఫీలింగే లేదు మేడం. సరే అనేసి అక్కడ నుంచి వచ్చేసిన ఇక్కడికి. ఇట్లా ఫుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను అక్కడే ఉన్నాడు. ఎవ్రీ మంత్లీ 1 or 2 అలా వచ్చి చూసేసి వెళ్ళిపోతాడు. సో నేను 6 months ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు మేడం. 6 months వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన మళ్ళీ ఏంటి పాపని పెట్టుకొని వచ్చిండు, మళ్ళీ వెళ్ళిపోయిండు. ఒకసారి ఫేస్బుక్ లాగౌట్ చేయడం మర్చిపోయాను మేడం. ఓపెన్ చేసి చూస్తే అన్ని మెసేజెస్ ఉన్నాయి. ఇట్లనే నాకన్నా ముందు ఒక అమ్మాయిని లవ్ చేసిందంట. ఆమె మొత్తం అంటే మీ వైఫ్ బాగుంటుందా, నేను బాగుంటానా, నీకు ఆమె అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా, ఇట్లా మెసేజెస్ అన్నీ ఉన్నాయి మేడం. నేను అది చూసినా వెళ్ళి అడిగితే ఏదో అట్లేం కాదు, నువ్వు నిజం అనుకోకు, ఏదో టైంపాస్ చేద్దామని చేసిన, ఇప్పుడు నాకైతే అట్లేం లేదు అంటే టైంపాస్ ఎందుకు మరి అంటే చాలాసార్లు కూడా ఇంటి దగ్గర కూడా చాలామంది చూసి వచ్చి ఒకరిద్దరు చెప్తే మనం అనుకోవచ్చు.